100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఇలా ఓటు నోట్లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదే విధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు. నేను ఉట్టి గాలికి మాట్లాడతలేను, మీకు ప్రూఫ్స్తో సహా ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు. ఇలా ఇది జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండు. ఏమని ట్వీట్ చేసిండు? సుదర్శన్ రెడ్డి గారికి 315 ఓట్లు పడ్డాయి. ఇది ఆపోజిషన్ పార్టీస్ 100%గా వచ్చి ఓట్లు వేసిర్రు. ఇది 315 ఓట్లని స్వయంగా జైరామ్ రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు. జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది? సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం 300 ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. ఇండియా టుడే నేషనల్ ఛానల్లో కూడా 300 ఓట్స్ మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి గారికి పడ్డాయి అనేది క్లియర్గా ఇగోండి మీరు చూడొచ్చు. ఇది కూడా చూడొచ్చు ఇండియా టుడేది. ఇలా ఇండియా టుడే తర్వాత ఎన్డీటీవీలో కూడా ఆన్లైన్లో వాళ్ళు వేసింది కేవలం 300 ఓట్స్ మాత్రమే కాంగ్రెస్ క్యాండిడేట్కి దొరికిన ఓట్లు పడ్డాయి అనేది క్లియర్గా దీంట్లో మీరు చూడొచ్చు. ఇలా జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. మరి 300 ఓట్లే ఎట్లా పడ్డాయి అంటే 15 ఓట్లు ఎటుపోయినాయి అంటే ఈ 15 ఓట్లల్లో 8 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్కి ఇలా ఓట్లు వేసిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే అంత స్పష్టంగా మీరు చూడవచ్చు. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఎంపీలు అందరు కూడా పోయి మేము ఓట్లు వేసినామని నిర్మలా సీతారామన్ గారికి షాల్వా కప్పి బొకే ఇచ్చింది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. ఇక నిర్మలా సీతారామన్తో పాటు నితిన్ గడ్కరీని కూడా ఆ రోజు కలిసిండ్రు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఎవరు పెట్టిర్రు? ఇలా కాంగ్రెస్ పార్టీ సీఎంఓ ఆఫీస్ పెట్టింది, తెలంగాణ సీఎంఓ ఆఫీస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇగోండి ఆయన దాంట్లో నుంచే నేను కిందికి తీసిన ఇగోండి ఇది పెట్టింది మీరు చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. ఇగోండి స్పీకర్ని కూడా కలిసి మొత్తం ఎంపీలు మనోళ్ళందరూ కూడా స్పీకర్ని కలిసి ఇలా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు, షాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది స్వయంగా చూడొచ్చు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏమి కావాలా. ఇలా 315 ఓట్లు పడ్డాయనేమో జైరామ్ రమేష్ గారు చెప్తారు. వాళ్ళకి యాక్చువల్గా పోలింగ్ అయిందేమో కేవలం 300 ఓట్లే ఉంటాయి. దాంట్లో 15 ఓట్లు తక్కువ పడతాయి. ఆ 15 ఓట్లల్లో బాజాబ్తు 8 తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు బాజాబ్తు బీజేపీ క్యాండిడేట్కి ఓటేసిండ్రు. ఖచ్చితంగా ఇలా తెలంగాణకి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేసిరనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇలా ఒక్కటేసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణకి ఏ విధంగా అయితే ఉద్యమంలో ద్రోహం చేసిండో అదేవిధంగా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారితో లింకు పెట్టుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారిని అప్రోచ్ అయ్యి ఇవాళ వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇవాళ తెలంగాణ ఎంపీల ఓట్లన్నీ కూడా అమ్ముకున్నది స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోనే కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో ఇండియా వైడ్ అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, అన్న ఏం నడుస్తుంది అన్న, ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం నడుస్తుంది అని అడిగితే బాజాబ్తు 15 మంది ఎంపీలు అమ్ముడు వేరు. ఆ 15 మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం. అందులో మీ తెలంగాణ ఎంపీలు 8 మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు నా మిత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు ఢిల్లీలో కావచ్చు ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ
రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఓట్ చోరీ అవుతుంది ఎక్కడ? స్వయంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే ఓట్ చోరీ చేసుకొని బీజేపీ పార్టీకి వేస్తుంటే నిజంగా దీని గురించి ఏడవాలా నవ్వాలా నాకు అర్థమవుతలేదు. ఎందుకు అమ్మి ఓట్లన్నీ తెలంగాణ అన్నీ కూడా తీసి బీజేపీ పార్టీకి ఎందుకు వేసిండు? యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు జవాబు చెప్పాలి. సుదర్శన్ రెడ్డి సార్, మీరంటే మాకు చాలా గౌరవం, కానీ మీ వెన్నుపోటు మిమ్మల్ని ముందలు పంపించిర్రు, వెన్నుపోటు పొడిచిర్రు. ఇవాళ ఆయన ఏం చెప్తుండు బయట? రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు నేను క్యాండిడేట్ పెట్టినా, మోడీ గారు చెప్పిర్రు నేను ఓట్లు వేసినా అని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? మరి నిజంగా లేకపోతే ఎలక్షన్లు అవుతుంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ అయిపోయాక మీరు బీజేపీ పార్టీ మంత్రులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి జవాబు చెప్పండి. బాజాబ్తు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణని మోసం చేసిన అనేది స్పష్టంగా కనబడతా ఉంది.